అందరు బాగుండ్రా? మీరు మేము అందరం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. నేను చిన్న కథ చెబుతాగా నేనండి, నచ్చితే ఒక లైక్ వేయండి. అమ్మ ఇక్కడికి అత్యంతలు ఇస్తే ఆకలి అయినప్పుడు నోట్లు వేసుకుందంట. ఆ కథకి ఇదే సమాధానం. ఒక ఊరిలో ఒక రాజు ఉండంట. ఆ రాజుకి 2 కూతుర్లు ఉండంట. ఆ కూతుర్లకి చదువు అన్నీ బాగా నేర్పిండంట. బాగా చదివించి అప్పుడు రోజులలో అన్ని యుద్ధాలు అవన్నీ నేర్పించి మంత్రాలు కూడా నేర్పించిండంట. నేర్పిస్తే పెద్దమ్మాయి పెళ్ళయిందంట. పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి పోయిన తర్వాత ఒకరోజు అడవికి పోయినరంట. పెద్ద పులి వచ్చిందంట అడవిలో. పులిని చూసి ఆయన నాకేం భయం పులి అంటే అన్నాడంట అల్లుడు. నీకేం భయం లేదంటే నాకేం భయం లేదన్న. అయితే నేను పెద్ద పులిగా మారుతాను భయపడకుండా ఉంటాం అంటే భయపడను, పెద్ద పులిగా మారు అన్నంట. సరే నేను పెద్ద పులి అయినాక నువ్వు భయపడకూడదు, ఇదిగో ఇసుక మంత్రం ఇచ్చేస్తాను, మళ్ళీ నా పైన ఇసుక జల్లు నేను మనిషిగా అవుతానన్న. సరేలని ఇసుక మంత్రం ఇచ్చి చేతికిస్తే ఆమె పెద్ద పులి అయిన తర్వాత భయపడి ఇసుక పాడేసి వెళ్ళిపోయినాడు. పెద్ద పులి కూడా వెళ్తా ఉంటే ఇంక ఊర్లో వాళ్ళందరూ చూసి అది పులి ఏమో వస్తుందని తరిమిండ్రంట. ఏడుస్తా వచ్చి అడవిలో కూర్చొని చెట్టు కింద ఏడుస్తూ ఉందంట. కొన్ని రోజుల తర్వాత చెల్లెలకి పెళ్ళి కుదిరిందంట. చెల్లెలకి పెళ్ళి కుదిరితే మా కూతురు ఏదో అల్లుడు అంటే మీ కూతురు లేదు మా అమ్మాయి ఆడికి పోయిందో ఏమో అని చెప్పానంట. సరేలే అని చిన్న కూతురు పెళ్ళి చేశానంట. చిన్న కూతురు చిన్న అల్లుడు వస్తుంటే మళ్ళీ చిన్న అల్లుడు ఏమంటే మీ అక్కకి బాగా మంత్రాలు వస్తాయి అంటే ఎటు పోయిందో ఏమంటే నాకు కూడా వస్తాయి మంత్రాలు అనంట. అయితే చూద్దాము ఏం మంత్రాలు చేస్తావంటే నేను పెద్ద పులిని అవుతాను, నేను చూస్తావా అంటే చూస్తాను పెద్ద పులిగా, నేను పెద్ద పులిని అయినాక నువ్వు భయపడతావు అంటే భయపడను ఉండంట. సరే ఇసుక మంత్రం ఇచ్చేస్తాను, నేను పెద్ద పులిని అయినాక ఇసుక జల్లు మళ్ళీ మామూలు మనిషిని అవుతాను అన్నాడు. పెద్ద పులి అయినాక పారిపోయిందంట ఇసుక పడేసి ఆ సేమ్ పెద్దల్లులాగా. ఊర్లో పోయేలకు వాళ్ళందరూ తోలిండ్రంట. మళ్ళీ ఆమె కూడా వచ్చి అడవిలో పండుకొని ఏడుస్తూ ఉందంట. వాళ్ళ నాన్న వచ్చిండంట చూస్తుందుకు. పెద్ద కూతురికి అడిగి పోతే మామయ్య ఇటు జరిగినది అండంట. మరి చిన్న కూతురికి అడిగి పోయిందంట. చిన్న కూతురు పోతే మామయ్య ఇటు జరిగినది అని చిన్నాళ్ళు ఏ అడవిలో ఏంది ఎట్ట జరిగింది చూద్దాం రమ్మని ఇంక అడవిలోకి వచ్చానంట. పులులు అయి పాపం చెట్ల కింద పండుకొని ఎడుతూ ఉన్నాయంట. వాళ్ళ నాన్న చూసి దగ్గరికి వచ్చినాయంట. అప్పుడు ఇసుక మంత్రం ఇచ్చి వాళ్ళ మీద వేసేలకి మామూలు మనుషులు అయిపోయారంట. మిమ్మల్ని నమ్మి మా కూతుర్లని మీ చేతుల్లో పెడితే మీరు ఈ పని చేస్తారా అంటే మామయ్య ఇంకెప్పుడు ఇలా చెయ్యము, మా తప్పు క్షమించు అని వాళ్ళ మామయ్య కాళ్ళ మీద దండం పెట్టుకొని వెళ్ళిపోయానంట. అప్పుడేమనుకోండి అంటే ఏ విద్య అయినా మౌనంగా నేర్పాలి, ఎక్కువగా నేర్పితే ఇదే ప్రమాదము, ఎక్కువ విద్య నేర్చుకోకూడదు, అతి ప్రమాదం అయింది. కొన్ని విద్యలు అయినా కూడా మనకి శక్తి ఉన్న కాడికే నేర్చుకోవాలి, శక్తిని మించిన విద్య నేర్చుకోకూడదు అని అప్పుడు అన్నాడంట. అమాయకుడికి అత్యంతలు ఇస్తే ఆకలి అయినప్పుడు నోట్లు వేసుకున్నానని. అదే ఆయన వాళ్ళు ఇసుక మంత్రం ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ పైన చల్లితే ఇంత కష్టం రాదు కదా. ఇంత దూరం తీసుకొచ్చారు మా వాళ్ళు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కొన్ని వరకే నేర్పాలి విద్యలు, ఇట్లాంటి ప్రమాదకర విద్యలు నేర్పకూడదు అనుకోండంట. సరే అందరం బాగుండాలి అని దేవుణ్ణి కోరుకొని వెళ్ళిపోయినంట. సరే మీ అందరికీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సరే ఉంటా, బాయ్.